కందుకూరులో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ ఇన్ఛార్జి అన్నట్టు గరం పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిన్నటి వరకు వ్యక్తిగత ఆరోపణలతో రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు రూటు మార్చారట. కొత్త టాపిక్ తీసుకొచ్చి సరికొత్తగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఒక సరికొత్త ఇష్యూపై పోరుబాట పట్టారు వైసీపీ నేతలు. తమ హయాంలో వచ్చిన ప్రాజెక్టును టీడీపీ ప్రైవేటీకరిస్తుందంటూ వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఉధృతమవడంతో రాజకీయం రాజుకుంది. అక్కడ రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. దీంతో కందుకూరు రాజకీయం కాకరేపుతుంది. ఇంతకీ ఏదా టాపిక్? దానిపై ఎందుకింత రచ్చ జరుగుతోంది? ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు కేంద్రంగా రాజకీయాలు రాజుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ టామ్ అండ్ జెర్రీలో ఫైటింగ్ చేస్తున్నారు. అవినీతి అక్రమ దందాలపై గతంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. తాజాగా రామాయపట్నం పోర్టు విషయంలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ వైసీపీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ చేపట్టిన చలో రామాయపట్నం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కందుకూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు పీక్స్ కు చేరాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ మధ్యకాలంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు దోచుకో దాచుకో పంచుకో అన్న లక్ష్యంతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మధుసూదన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలు, ఇసుక అక్రమ రవాణా, వైన్ షాప్ నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, కాదంటే బహిరంగ చర్చకు సిద్ధమని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మధుసూదన్ యాదవ్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. ఈ రచ్చ ఇలా జరుగుతుండగానే తాజాగా రామాయపట్నం పోర్టును ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు విమర్శలు చేశారు వైసీపీ ఇన్ఛార్జ్. పోర్టు పేరుతో ఈ ప్రాంత రైతు బిడ్డలకు ఉద్యోగాలిస్తారని మాట ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదన్నారు. తమ హయాంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన పోర్టు పనులు 95% పూర్తయ్యాయని, ఇప్పుడు దాన్ని తీసుకువెళ్లి కేవలం 1,500 కోట్ల రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. రామాయపట్నం పోర్టు ప్రజల హక్కని, ప్రభుత్వమే పోర్టును నడపాలని, తాము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ నిర్వహించిన చలో రామాయపట్నం పోర్టు కార్యక్రమం తీవ్ర ఉధృతతకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైసీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కాకాని ఇతర నేతలు వాగ్వాదానికి దిగారు. రామాయపట్నం పోర్టు సందర్శనకు అనుమతులు ఎందుకని పోలీసులను కాకాని ప్రశ్నించారు. గేటు దగ్గరే వైసీపీ నేతలను పోలీసులు నిలువరించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి వైసీపీ బలంగా తీసుకెళ్లగలిగిందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ఇది వైసీపీ ఇమేజ్ పెంచిందని, ఆ పార్టీ పొలిటికల్ మైలేజ్ తెచ్చిందని భావిస్తున్నారు. దీంతో టీడీపీ అప్రమత్తమైంది. వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. రామాయపట్నం పోర్టుపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, 2021లో గంగవరం పోర్టును వైసీపీ ప్రభుత్వం ఎందుకు విక్రయించిందో ప్రజలకు చెప్పి రామాయపట్నంపై ఆందోళన చేయాలని కౌంటర్ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా ప్రకటిస్తే వైసీపీ అధికారంలోకి రాగానే దాన్ని మైనర్ పోర్టుగా మార్చి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. పీపీపీ విధానంలో 12% వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుని పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కోసం అప్పగిస్తుంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పోర్టు అమ్మే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. 19 బర్తుల నిర్మాణాలు పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయన్నారు. 12% వాటా నుంచి 25% వాటా వరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతుందన్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ లో చేర్చి సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే వైసీపీ ఇలా కుట్రలు చేస్తోందంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. కందుకూరులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నిన్నటి వరకు ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని వేడెక్కించారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టు టాపిక్ తో ఆ మంటలు మరింత రాజుకున్నాయి. రామాయపట్నం పోర్ట్ ఇష్యూతో టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయత్నిస్తుంటే దాన్ని ఉపయోగించుకుని సాధ్యమైనంతగా టీడీపీపై అటాక్ చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. దీంతో కందుకూరు రాజకీయం కాకరేపుతోంది.